వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఇటీవల కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం విధానాలను తీవ్రంగా దుయ్యబట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కేఎం కన్వీనర్ టి ప్రకాశరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మానాయుడు, పి తేజేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి రమణ, పి ప్రసాదరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు డి చందు, సంతోష్ కుమార్, కె సూరయ్య, ఎం గోవర్ధన్, ఎస్ కృష్ణవేణి, ఎస్ జగన్, డి అప్పారావు, చిన్నప్పమ్ము, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులకి, కార్మికులకి, పేద ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉంది. ఈ బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన బడ్జెట్ తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా అనుకూలమైన బడ్జెట్ కాదు. ఇవాళ వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ కేటాయింపుల్లో 152,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో తగ్గించవలసింది. అలాగే ఎరువుల మీద సబ్సిడీని తగ్గించింది. ధరల స్థిరీకరణ నిధికి 400 కోట్లు తగ్గించింది. అలాగే ఉపాధి హామీ నిధులు తగ్గించేసింది. ఈ రకంగా చూస్తే అన్ని వస్తువుల మీద కేటాయింపులు కూడా తగ్గించి ఇవాళ కార్పొరేట్లకి రుణం మాఫీ చేయడానికి, కార్పొరేట్ సంస్థలు లాభాలు తెచ్చి పెట్టే విధంగా ఇవాళ ఈ బడ్జెట్ ఉంది. అందుకే సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఈ బడ్జెట్కి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని బడ్జెట్ ప్రతులను వ్యక్తం చేసి మన నిరసనని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే ఈవేళ వివిధ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతుంది. అలాగే ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. పోలవరానికి నిధులు కేటాయింపులు లేవు. అమరావతికి గ్రాంట్గా ఇవ్వాల్సింది పోయి వీళ్ళ అప్పుగా 15,000 కోట్లు ఇస్తామని చెప్పడం అంటే చాలా అన్యాయమైనటువంటిది. రైల్వే జోన్ లేదు, అలాగే ప్రాజెక్టు కేటాయింపులు లేవు. ఈ రకంగా ఆ విభజన హామీలు ఏవైతే గతంలో ఇచ్చారో ఆ విభజన హామీలన్నింటినీ పూర్తి పొడిచే విధంగా ఈ బడ్జెట్ ఉంది. అందుకే ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. బడ్జెట్లో రివైజ్ చేసి పేదలకి, రైతులకి, కార్మికులకు అనుకూలమైన విధంగా ఈ కేటాయింపులు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ బడ్జెట్ని ఏదో ఈరోజే కాదు, ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తూ అనేక విధాలుగా జనాన్ని సమీకరించి పోరాటాలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కె మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి.